కూటమి ప్రభుత్వం అని పేర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గనుక ఇది చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పాల్సి ఉంటుంది. కూటమిలో 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ గత 5 ఏళ్లలో రోడ్ల గురించే అప్పటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమకు తోచిన రీతిలో ఉద్యమాలు చేశాయి. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రధానంగా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై దృష్టి పెట్టింది. రోడ్లే కొంపముంచుతాయనే భయంతో చివరి రోజుల్లో వైసీపీ సర్కార్ కొన్ని రోడ్లకు తూతూ మంత్రంగా కొన్ని మెరుగులు దిద్దే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఆ తూతూ మంత్రం హడావిడి కారణంగా రోజుల వ్యవధిలోనే ఆ మెరుపులు గల్లంతాయి, మళ్ళీ గుంతల రోడ్ల దర్శనమిచ్చాయి. ఇక చంద్రబాబు సర్కార్ యుద్ధ ప్రాతిపదికన రోడ్లను బాగు చేసే పనులు షురూ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖ సహా వివిధ శాఖల మధ్య పూర్తి సమన్వయంతో రోడ్లను బాగు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రోడ్లన్నీ రిపేర్లకు నోచుకున్నాయి. కొన్ని కొత్త రోడ్లు వేస్తే కొన్ని రోడ్లకు మరమ్మతులతో సరిపెట్టారు. ఒకప్పుడు రోడ్ల మీద ప్రయాణం అంటే నరకప్రాయంలా ఉండేదని, కానీ ఇప్పుడు మాత్రం సుఖవంతమైన ప్రయాణాన్ని ప్రజలు ఫీల్ అవుతున్నారు. బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకున్నారు, కానీ రోడ్డు బాగు చేయలేకపోయారు. చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఆ తరహా ఘోరమైన ప్రయాణాలు, బాధల నుంచి ఉపశమనం పొందామని మారిన రోడ్ల స్థితిగతులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి అత్యంత కీలకమైనవి రోడ్లు. ఆ రోడ్లే బాగుంటే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నది నిర్వివాదాంశం. రోడ్ల కోసం వేల కోట్లు ఖర్చు చేసినట్లు వైసీపీ హయాంలో మంత్రులు చెప్పుకున్నారు, కానీ డబ్బులు పోయాయి, రోడ్ల మీద గుంతలే మిగిలాయి అన్నట్లు తయారైంది పరిస్థితి. గుంతల్లో మాయమైన ఆ వేల కోట్ల రూపాయల ప్రజాధనం తాలూకు లెక్కలు తీయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు మీదనే ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.